హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊహల ఊయల. నేను మీ నాగలక్ష్మి. ఈరోజు నేను చేయబోయే వ్లాగ్ అయితే మా ఫ్రెండ్స్ని ఇంటికి లంచ్కి పిలిచాము. నా ఫ్రెండ్స్ అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళని 2 ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళని ఇంటికి పిలిచాము. వాళ్ళైతే ఈరోజు లంచ్కి వస్తున్నారు. ఈరోజైతే వాళ్ళని మా ఇంటికి లంచ్కి పిలిచాము అనమాట. అందుకే వాళ్ళ కోసం వంటలన్నీ చేయడానికి అన్నీ రెడీ చేస్తూ ఉన్నాం మేము. ఇప్పుడు నేనైతే కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసి ఉంచుకుంటున్నాను అనమాట. లంచ్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ ఇందులో చికెన్ అయితే నానబెట్టి ఉంచాను, ఉప్పు బాటిల్ నానబెట్టి ఉంచాను అనమాట లాలీపాప్స్ కోసం అని. ఇదైతే గారెల కోసం పిండి, ఇది కూడా పిండి కూడా రుబ్బేసి రెడీగా ఉంచుకున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా చేసి పెట్టుకున్నాను. ఇంకా కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట ముందే. ఈయనైతే బయటకు వెళ్ళారు చికెను మటను తీసుకురావడానికి. అవి కూడా వచ్చిన తర్వాత మిగిలిన వంటలు చేయడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడైతే నేను కావాల్సిన ప్రిపరేషన్ అంతా చేసి ఉంచుకున్నాను. ఇంకా ఆనియన్స్ కట్ చేయాలి, కొన్ని గిన్నెలు ఉన్నాయి అవి కడిగేసుకోవాలి. నెక్స్ట్ గిన్నెల బుట్టలో ఉన్న గిన్నెలన్నీ సర్దేసుకుని గిన్నెలు కడిగేస్తే ఆ పని అక్కడికి అయిపోతుంది. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా కావాల్సినవన్నీ కట్ చేసేసి ఈయన వచ్చేసరికి రెడీగా పెట్టుకుంటే, ఈయన వచ్చిన తర్వాత ఈయనే నాకు హెల్ప్ చేస్తారు. అప్పుడు ఆరు కూడా హెల్ప్ చేస్తుంది నాకు. ఆరు అయితే చిన్న చిన్నవే కానీ చాలా హెల్ప్ చేస్తుంది. ఏ పని చెప్పినా చక్కగా చేస్తుంది. ఏమైనా తెమ్మంటే తెస్తుంది. చిన్ని చేతులతో చిన్ని హెల్ప్లు భలే చేస్తుంది. చాలా ముద్దు వస్తుంది, దొంగముండ బాగా చేస్తుంది. అయితే నేను చికెన్ కూడా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒక అరగంట తర్వాత దీన్ని మిగిలిన ప్రాసెస్ చేస్తాను. మ్యారినేట్ చేసుకుని చికెన్ అన్నమాట. అనకాయ ఇప్పుడు అన్నీ ఉన్నాయా అవన్నీ చికెన్లో కలిపేస్తానమాట. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈయనే నాకు బిగ్ హెల్ప్ అనమాట, మా హస్బెండ్. ఇంకైతే ఇక్కడ పప్పుచారు మరుగుతుంది, అలాగే మటన్ కర్రీ కూడా పక్కన ఇంకొక పొయ్యి మీద ఉడుకుతూ ఉందన్నమాట. ఇవి అయిపోయి స్టవ్ ఖాళీ అయిన తర్వాత చికెన్ పులావు అలాగే ఇంకొక పక్కన గారెలు కూడా చేస్తున్నాను అనమాట. నేనైతే చికెన్ పులావ్ కూడా మా హస్బెండే చేశారు. ఎందుకంటే చికెన్ పులావులు, బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు ఇలాంటివన్నీ తనే బాగా చేస్తారు. నాకు అంతగా రాదు. మేము అన్నీ ప్రిపేర్ చేసేసరికి గెస్టులు కూడా వచ్చేసారనమాట. ఇక్కడైతే పిల్లలు అప్పుడే ఆటలు స్టార్ట్ చేస్తారు ఫుల్గాని. ఆరుకి ఉన్న టాయ్స్, యాక్టివిటీస్ వీళ్ళందరూ అప్పుడే ఆడడం మొదలు పెట్టేశారనమాట. ఆరుకి జనాలంటే పిచ్చి ఉంది కదా, చాలా ఇష్టం. ఎవరైనా వచ్చినా ఎవరింటికైనా వెళ్ళినా చాలా ఇష్టం అనమాట. అందుకనే వీళ్ళందరితో కూడా త్వరగానే కలిసిపోయింది, ఆడుకుంటున్నారు. ఫ్రెండ్స్లో రామని ఉంటారు. రామని అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. అసలు ఇక్కడైతే యూట్యూబ్ బ్లాగ్కి ఎలాగ వాయిస్ ఓవర్ ఇవ్వాలి, కామెంటరీ ఇవ్వాలని చెప్పి చూపిస్తున్నారు అనమాట. మీరు కూడా విందురు కానీ మాకైతే ఎంత నవ్వు వచ్చిందో. వాళ్ళు వెళ్ళేంత వరకు కూడా మేము నవ్వుకుంటూనే ఉన్నాం అనమాట. అసలు ఈ 2 ఫ్యామిలీస్ కూడా బాగా కలిసారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను ఎవరితో అయినా చాలా తక్కువ మాట్లాడతాను, అలాంటిది నాకు వీళ్ళు బాగా కలిసారనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. రామన్నయ్య ఉన్నంతసేపు ఫుల్ ఎంటర్టైన్మెంట్. స్వీట్ అయితే క్యారెట్ హల్వా అనమాట. నేనైతే చేయలేదు, రామన్నయ్య వాళ్ళ వైఫ్ చేసి తీసుకొచ్చారు. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, కలపలేదు, అది కలిపారా? చెప్పరా? జాయింట్ చూసారా? అబ్బబ్బా లాలీపాప్ చూస్తుంటే చూసారా? మటన్ పులావ్, చికెన్ పలావ్, సారీ మటన్ పలావ్, ఏంటది? ఓ మటన్ కర్రీ. మొత్తం తింటే కడుపు నిండిపోతుంది. చూసారా ఎంత అందంగా బుజ్జి బుజ్జిగా ఉందో? ఈ పొట్టి పొట్టి చేతులతో, బుజ్జి బుజ్జి పెదాలతో. ఇక చూసారా హీరోయిన్ లాంటి ముఖంతో, ఎంత ముద్దుగా, ఎంత తీపిగా, ఎంత మధురంగా చేసిందో. లుకింగ్ లైక్ ఎ వావ్. నీకు తీలేదా? సిగ్గుపడు. నీ
అన్నయ్య అయితే ఉన్నంతసేపు ఫుల్లుగా ఎంటర్టైన్ చేశారనమాట. చాలా బాగా నవ్వుకున్నాం. అసలు చాలా రోజుల తర్వాత ఫుల్ నవ్వుకున్నాం అనమాట. ఇక్కడైతే పిల్లలు భోజనం చేసేసిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టారు ఆటలైతే. చాలా ఆటలాడారు. వాళ్ళకున్న యాక్టివిటీసు అవన్నీ తీసి చేసుకుని ఆడుకున్నారనమాట. ఆరు అయితే వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం తీసుకుంటే అది నేను చేసుకుంటానని అన్నీ తీసేసుకుంది పాపం. నా వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను.